ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంట టీటీడీ ఆలయంలో బాలాలయ క్రతువులు. ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా యాగశాల పూజలు. గోవింద నామస్మరణలతో మార్మోగిన అలిపిరి పాదాల మండపం. శ్రీ వెంకటేశ్వరుని దర్శనంతో పరవశులైన భక్తులు. సహస్ర దీపాల కాంతులలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. యాదాద్రి భువనగిరిలో ఘనంగా సహస్ర దీపాలంకార సేవ. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో తిరుచి ఉత్సవం. స్వామి అమ్మవార్లకు భక్తుల కర్పూర నీరాజనం. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధ్వజస్తంభ బాలాలయ క్రతువులు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుండి 21 వరకు బాలాలయ క్రతువులు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో ఆలయ ప్రధాన అర్చకులు సూర్యకుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో పలు విశేష పూజలు జరిపారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, శుద్ధి సంప్రోక్షణ, సంకల్పం జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ, ధ్వజస్తంభ కల్పాకర్షణ, కుంభారాధన, ఉక్త హోమాలను నిర్వహించి స్వామి అమ్మవార్లకు నైవేద్యం, హారతులు సమర్పించారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగింది. వారాంతం కావడంతో ఇటు తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు స్థానికులు పాదాల మండపంలో పాదాలకు పసుపు కుంకుమలతో పూజలు జరిపారు. అనంతరం మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని పాదాలను తలపై పెట్టుకుని ప్రదక్షిణలు చేశారు. తరువాత ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుడు సహస్ర దీపాల కాంతుల్లో శోభాయమానంగా కటాక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విశిష్ట దేవాలయంగా వినితికెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర దీపాలంకార సేవ ఘనంగా జరిగింది. నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు స్వామివారిని బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పూలమాలలతో అలంకరించి ఆవరణలోని సహస్ర దీపాలంకార మండపం ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్ర దీపాలంకార సేవను నయన మనోహరంగా జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ కన్నుల పండుగ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని తిరుచిపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లు దేవుని గడప పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద గోవిందయని కొలువరే గోవింద
తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం సాయం సంధ్యవేళలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సర్వాభరణాలు సుగంధ పూలమాలలతో రమణీయంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి ఆస్థానం నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి తిరుచి సేవ జరిగింది. సర్వాభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లు తిరుచిపై కొలువుదీరి మేళతాళాలు భజభజంత్రీల నడుమ పురవీధులలో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కలు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడుగా కామితాలను నెరవేర్చే కామితార్థప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు అంతరాంతములించి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా వారి భాష ఒకటి కాకపోయినా వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు.
శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో తోమాల సేవను కమనీయంగా నిర్వహించారు. స్వామివారిని ప్రాతకాలం సుప్రభాత సేవతో మేల్కొల్పిన అనంతరం భక్తులు పుష్పమాలలు, తులసి హారాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అర్చకులకు అందజేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి తోమాల సేవను జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయ ముఖమండపంలో విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారిని సేవించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుతీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆపై ఆలయంలోని యాగశాలలో సుగంధ ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కలశాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అర్చకులకు అందజేయగా గర్భాలయంలో స్వామివారికి, పుష్కరిణిలో భగవద్ రామానుజాచార్యుల వారికి, చక్రతాల్వార్కు కలశాలలోని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా కోనేరులో చక్ర స్నానం జరిపారు. కడపలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ గురు రాఘవేంద్రుని సన్నిధిలో విశేష హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆశ్వయుజమాస ఉత్సవాలను పురస్కరించుకుని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ గురు రాఘవేంద్రుని సన్నిధిలో పలు హోమాలు నిర్వహించారు. ముందుగా గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అభిషేకాది పూజలు జరిపారు. ఆపై నూతన వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేశారు. ప్రత్యేక పీఠంపై కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, నవగ్రహ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, నవగ్రహ హోమం, పురుష సూక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై మంత్రపుష్పం, మహామంగళ హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఏడాది పొడవునా జరిగే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో స్వామివారి సన్నిధిలోని యాగశాలలో అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాయశ్చిత్త హోమం జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వేదగోష్ఠి జరిపి మంగళహారతులు సమర్పించారు.
పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ శని భగవానుడికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కొలువుదీరిన శ్రీ శనీశ్వర స్వామివారికి శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు అభిషేకం చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. అనంతరం శని భగవానునికి చూడ చక్కగా అలంకరణ చేసి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వరుని అభిషేకాన్ని తిలకించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీగిరి ప్రదక్షిణ నేత్రపర్వంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన గిరి ప్రదక్షిణోత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా అర్చకులు శ్రీగిరి దిగువ భాగంలో ఉన్న బాపూజీ గో సంరక్షణ సంఘంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శేషవాహనంపై సుందరంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గో సంరక్షణ సంఘం నుండి శ్రీగిరి ప్రదక్షిణ విశేషంగా సాగింది. భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆది దంపతులను సేవించారు. విశాఖ మహానగరం చెట్టివానిపాలెంలో నెలవైన శ్రీ అమృతలింగేశ్వర స్వామివారి ఆలయంలో శని భగవానుడికి విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. ఆశ్వీజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై శని భగవానునికి తైలాభిషేకాలు నిర్వహించారు. భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోష నివారణ పూజలు జరుపుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం భక్తిరస భరితంగా జరిగింది. ఆశ్వీజ మాసోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలమూర్తులకు అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై పూలమాలలు, పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా అలంకరణ చేశారు. అమ్మవార్లకు సహస్ర నామార్చన సహితంగా కుంకుమ పూజలు జరిపారు. ఆపై భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు నివేదన, మంగళహారతులు సమర్పించారు. భగవంతుడి సృష్టిలోని అందాన్నంతటినీ అద్భుతంగా ఆవిష్కరించేవి పుష్పాలు. వర్ణశోభితంగా చూడగానే ఆకట్టుకుంటూ సుగంధాలను వెదజల్లుతూ మనసుకు హాయి గొలిపే పుష్పాలు పరంధాముడి పాదాల చెంతకు చేరగానే తమ జన్మ ధన్యమైందని తలుస్తూ మరింతగా వికసిస్తాయి. భగవంతుని పాదసేవలో తరించిన పుష్పాలతో టీటీడీ అపురూప కళాఖండాల తయారీకి శ్రీకారం చుట్టింది. ఆ విశేషాలు మీకోసం. దేవతామూర్తులకు అలంకరించిన పుష్పాలకు వన్నెలద్దుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రూపాన్ని ఆవిష్కరించి భక్తుల ముంగిళ్లకు చేరవేస్తోంది. ఎన్నో ఉత్తమోత్తమమైన కార్యక్రమాలను రూపొందిస్తూ భక్తుల ఆదరణ చూరగొంటోన్న టీటీడీ అదే బాటలో పయనిస్తూ మన ముందుకు తీసుకొచ్చిన మరో అద్భుత ప్రయోగమే డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన దేవతామూర్తుల చిత్రరూపాలు. సర్వశుభాలను, సన్మంగళాలను సిద్ధింపచేయడంతో పాటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే భగవంతుని ఆరాధనలో, ముఖ్యంగా నిత్యపూజా విధానంలో, మన సనాతన ధర్మ సంప్రదాయంలో పుష్పాల స్థానం ఎనలేనిది. సున్నితమైన సుగంధభరిత పుష్పాల సేవతో భగవంతుడు ప్రసన్నమవుతాడు. ఎన్నో సుగుణాలతో, నిత్య వికాసంతో పరిమళించే పుష్పాలతో టీటీడీ చేపట్టిన వినూత్న ప్రయత్నమే పుష్ప ప్రసాదం. తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో భగవత్ కైంకర్యాలలో ధరించిన పూలను ఉపయోగించి డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో దేవతామూర్తుల ఫోటో ఫ్రేమ్లతో పాటు ఆకట్టుకునే కళాకృతులు అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ప్రయోగమే ఈ పుష్ప ప్రసాదం. ఇలా టీటీడీ రూపొందించిన ఫోటో ఫ్రేమ్లకి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళామాత, ఇలా అన్ని రకాల దేవతామూర్తుల కళారూపాలు
ఎంతో ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక సౌగంధాల గుబాళింపులతో అందంగా ఫోటో ఫ్రేమ్లలో ఇమిడిపోతున్నాయి. అదేవిధంగా సెలీ కాజల్తో పుష్పాలను ఎండబెట్టి, రెజిన్తో పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు, పెన్ స్టాండ్స్ తదితర ఉత్పత్తులను అందంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం 2021వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చింది. తిరుపతిలోని ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధనా కేంద్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 350 మంది మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణనిచ్చారు. రోజూ 200 మంది మహిళలు స్వామి అమ్మవార్ల ఆకృతులను, వివిధ కళాకృతులను A4 సైజులో తయారు చేస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ కళాఖండాలను తిరుమల క్షేత్రంతో పాటు టీటీడీ స్థానిక ఆలయాల్లో, దేశంలోని పలు ప్రదేశాల్లో నిలవై ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకతల మేలు కలయికతో సుగంధాలతో రూపుదిద్దుకున్న ఈ కళారూపాలు ఇటు ప్రముఖుల నుండి అటు సామాన్య భక్తుల వరకు ఎందరినో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.